హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రెడ్ క్యారెట్తో పాస్తా చేస్తున్నాను. ఇంట్లోనే తయారు చేసే కొత్త రకమైన వంట అనమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. చూడండి, ఫస్ట్ ఈ బ్రెడ్ సైజ్ ఉంది కదా, ఇవి సైడ్లో ఉండేవి అంచులు తీసేయాలన్నమాట. ఇవి అంచులు కట్ చేసేసేయాలి అన్నిటికీ. హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, బ్రెడ్ అంచులు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ అంచులని పడేయకండి. ఇది వచ్చింది కొద్దిగా ఎండలో పెట్టి మనం వచ్చింది దీంట్లో బ్రెడ్ క్రమ్స్గా వాడుకోవచ్చు. మన ఇది ఇందులో కావాలనుకుంటే టిక్కీస్లో కట్లెట్లు అవి చేస్తాం కదా, దానికి టిక్కీగా కట్లెట్ బ్రెడ్ క్రమ్స్గా పనికి వస్తుందండి. బజార్లో కొనడం కంటే మనం ఇలా తయారు చేసుకుంటే వేస్ట్ చేయకుండా పనికి వస్తుంది. ఇప్పుడు ఒక 2 క్యారెట్లు తీసుకున్నానండి. అవి తీసుకొని ఇప్పుడు వచ్చింది దీన్ని బాయిల్ చేయాలి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఈ బ్రెడ్ క్రమ్స్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ తీసుకుందాం అనమాట. చూడండి, బ్రెడ్ క్రమ్స్ ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇది చూడండి, ఇది నానిన తర్వాత ఇంకా బాగా ఇదైపోతుంది. ఇది ఇది ఇందులో వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, జీరా పౌడర్ అండి, జీరా పౌడరు 1/4 టీ స్పూను, ఇప్పుడు క్యారెట్ గ్రైండ్ చేసి వేసుకుంటాను నేను. చూడండి, క్యారెట్ ముక్కలు. ఈ క్యారెట్ ఎర్ర క్యారెట్ అనే తీసుకోవచ్చు, లేకపోతే మనం చేసుకునే కర్రీస్ చేసుకునే క్యారెట్ కూడా తీసుకోవచ్చు అండి. ఏదన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం, అది చాయిస్ మీది. ఇది కారం, ఇది స్నాక్ కాబట్టి. ఇప్పుడు ఇది మిక్సీలో మొత్తం నీళ్ళంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి. నీళ్ళు ఉండకూడదు దీంట్లో. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఇందులో కలపాలన్నమాట. ఇది మిక్సీ పడతాను నేను. ఇది చూడండి, బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి క్యారెట్లో నీళ్ళు లేకుండా తీసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకొని తర్వాతనే వేయాలి అనమాట. నీళ్ళుగా ఉండకూడదు, మళ్ళీ ఇది పలచగా అయిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి కలిపి ఇప్పుడు ఇందులో తీసుకుంటాను. చూడండి, ఈ మిశ్రమం వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 స్పూను కార్న్ఫ్లవర్ అండి, కార్న్ఫ్లవరు. ఇప్పుడు ఒక స్పూన్ వచ్చి మైదా అనమాట, మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కొద్దిగా దీంట్లో నువ్వులండి 1 స్పూను. ఇది టేస్ట్ తీసుకురావడానికి అనమాట. ఇది జీలకర్ర 1 స్పూను, హాఫ్ స్పూన్ చాలు. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకుంటాను. పిండి మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకుంటానండి. ఇదిగోండి, ఇలా కలిపేసాను. ఇప్పుడు ఇది హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి. ఇది మూసి పెట్టేసి తర్వాత చూపిస్తాను. ఇది ఇలాగే కలపాలి. కొద్దిగా మీకు తేమగా తడిగా ఉంది, కొంత మెత్తగా ఉంది అనిపిస్తే, పలచగా ఉంది అనిపిస్తే కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి కలుపుకోండి. చూడండి, ఇది మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు చాలండి. హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, 15 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేసి తర్వాత చూపిస్తాను ప్రాసెస్. ఇది నేచురల్ కలర్ అండి, కలర్ కలపలేదు నేను. వచ్చింది క్యారెట్ కలర్ అన్నమాట. ఇది నేచురల్ది. ఇది అది మన రెడ్ క్యారెట్ వేస్తే రెడ్గా వస్తుంది. ఇప్పుడు ఎల్లో క్యారెట్ వేసాం కాబట్టి ఇది ఆరెంజ్గా వస్తుంది అనమాట. ఇలా మర్దించుకోవాలండి. బాగా మెత్తగా పిసికి బాగా చేసుకున్నాను. తర్వాత చిన్నగా చేసుకోవాలి. ఇంకంత సైజులో తీసుకొని ఇలా బాగా మన చేతికి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్ బిళ్ళల్లాగా ఒత్తుకొని ఇందులో మధ్యలో ఇట్లా కన్నాలు చేసుకోవాలండి. ఇది ఇలా చేసుకుంటే అన్ని చోట్ల చక్కగా అవుతుందన్నమాట.
చూడండి ఇలా చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇప్పుడు అన్నీ చేసి పెట్టుకున్నానండి. కాస్త ఓపికతో చేయాలి ఇవి. చూడండి ఇలా చేసి ఇలా మధ్యలో పెడితే అన్ని వైపులా బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇది బాయిల్ చేస్తాం మరి మనం అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాం కదా. ఇవన్నీ చేసేసుకున్నాం కదా. ఒకదాని తగలకూడదండి, ఇవి మళ్ళీ తగులుకుంటాయి, ఇవి అతుక్కుంటాయి అనమాట. ఇప్పుడు నీళ్ళు బాయిల్ చేసేసాను. బాయిల్ చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వదలాలండి. వెడల్పాటి పాత్ర ఉండాలి ఇది. కొంచెం సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. తొందరగా చేసుకోకూడదు, అతుక్కుంటాయి ఒక్కొక్కదానికి ఒకటి. ఎందుకంటే బ్రెడ్ మన క్యారెట్ వేసాం కదా. ఇప్పుడు అన్నీ ఇవి ఒక్కొక్కటి అని వేసుకోవాలండి. ఇవన్నీ చేసి పెట్టుకొని ఇది డబ్బాలు వేసి పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే టిఫిన్ అప్పుడు అది చేసే ప్రాసెస్ ఉంది. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్, ఓపికతో చేయాలండి ఇది. వేసిన వెంటనే కదపకండి, బాగా ఇది పైకి ఉడికి అదే వస్తుందన్నమాట పైకి. ఇది చేసుకోవడమే కొంచెం అన్ని ఓపికతో చేసుకోవాలండి. ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పిల్లలకు కొత్త రకంగా స్నాక్స్, మనము పాస్తాలు అవి రెడీమేడ్వి తీసుకొచ్చి తినిపిస్తాం కదా, అలా కాకుండా ఇలా మనం చేసి వాళ్ళకు టిఫిన్ బాక్స్లో కూడా పంపించవచ్చు అండి. స్కూళ్ళకు పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఒకటి బ్రేక్ఫాస్ట్ కానీ ఏముంది, మనము ఒక మీల్గా నైట్ టైం కూడా చేసుకోవచ్చు అనమాట. అన్నం తినకుండా. ఇలా చుట్టూ వేసుకోవాలండి, ఒకదాని మీద ఒకటి పడేట్టుగా వేసుకోకూడదు, అతుక్కుంటాయి అన్నమాట. కొద్దిగా వేడిపోయి బాయిల్ అయిందంటే తర్వాత అవసరం లేదు. ఇది 6 బ్రెడ్ స్లైస్లు అండి ఇవి. చూడండి ఇన్ని అయినాయి ఇవి. పక్కన ఉంచేసుకుంటూ రావాలి. అది ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదండి. అందుకే వెడల్పైన పాత్రలో కావాలన్నమాట. కాస్త మందంగా ఉండాలి పాత్ర కూడా. చూడండి ఇలా మునిగేంత వరకు మనం వేడి నీళ్ళు బాగా వేడి చేసి తర్వాతనే వేయాలండి ఇవి ఒక్కొక్కటి, లేకపోతే అతుక్కుంటాయి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మధ్యలో అంతా చుట్టుపక్కల కలుపుకుని కింద మీద చేసుకుంటే అన్ని వైపులా బాగా ఉడుకుతుందన్నమాట. ఇది ఇందులో ఫస్ట్ నీళ్ళు వేసేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసాను అనమాట. ఇది నెయ్యి వేసి ఇప్పుడు ఉడకనిద్దాం. ఇది 10 నిమిషాలు ఉడకాలండి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడకాలన్నమాట. ఇవి చూడండి బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటాయి. ఇవన్నీ పాస్తాలు అలాగా చేస్తాం కదా, మరి బ్రెడ్ మనం కలిపాం కదా, అంతా చేసి పెట్టుకుని బాయిల్ చేసుకున్నాం కదా, 10 నిమిషాలు చేసుకున్న తర్వాత ఇది ఉంటుంది. ఇప్పుడు దీనికి తాళింపు పెట్టాలన్నమాట. ముందుగా ఆయిల్ వేసాము, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇది కొద్దిగా వేగనివ్వాలండి. ఇది
వెడల్పాటి పాత్రనే పెట్టుకోండి బాణలి, అదే ఇట్లా బాగా వస్తుంది. ఉప్పు కొద్దిగా వేయాలి, ఆల్రెడీ అందులో కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి రుచికి సరిపడంత ఉప్పు అన్నమాట. ఇందులో ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్, కాశ్మీరీ లాల్ మిర్చి అండి, మన కలర్ కోసం ఇది ఠీకాదా అంటుంది కదా, ఇది కారం ఉండదు కానీ కలర్ తెస్తుంది అన్నమాట. ఇది కాశ్మీరీ లాల్ మిర్చి. కొద్దిగా సోయా సాస్ అండి, 1 స్పూన్ చాలు అన్నమాట. ఇది సోయా సాస్, తర్వాత టమాటో కెచప్, ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది తరచుగా ఎప్పుడైనా ఎవరైనా కొత్త వంటకము ట్రై చేయాలనుకునే వాళ్ళు అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు అన్నమాట. కొత్త రకంగా చేసి పిల్లలకి తినిపించాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయొచ్చండి. ఇప్పుడు ఇది వేసేస్తున్నాం కదా, వేసిన తర్వాత ఇవన్నీ వేసేస్తున్నామండి. కొత్త రకమైన పాస్తా అన్నమాట, మన ఇళ్ళలో తయారు చేసుకునే పాస్తా. ఈ ఆకారాన్ని బట్టి చూస్తే ఈ మన రొయ్యలు చేసుకున్నట్టు ఉంది, రొయ్యల్లా కనపడుతున్నాయి. రొయ్యలు అయితే కాదండి, బ్రెడ్ క్యారెట్తో చేసింది అన్నమాట. 2 నిమిషాలు వేగిద్దాము.